హలో ఎవరివన్, వెల్కమ్ టు పొంగనూరు డోలక్స్. నేను మీ చంద్రెడ్డి. సో ప్రెసెంట్ అయితే ఈరోజు మనం స్పైస్ గార్డెన్లో ఒక పార్క్ అయితే వచ్చాము. సో మరి ఈ పార్క్ ఎలా ఉందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది, ఆక్సిజన్ తక్కువ ఉంది. ఎందుకంటే ఎటు చూసినా జనాలే ఉన్నారు. ఏంటంటే పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఉన్నారు. నేను అక్కడ ఒకసారి అయితే నేను పార్క్ చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందని. సో ఇదైతే క్లియర్ పార్క్. సో వ్యూ అయితే బాగుంది. టోటల్ నిజం చెప్పాలంటే వ్యూ బాగుంది. బట్ ఏంటంటే సో జనాలు అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. గేమ్స్ ఆడుకుంటున్నారు, ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు. సో అటుపక్క యాక్చువల్గా వాటర్ది ఉండింది. సో వాటర్ అయితే అక్కడ అటుపక్కన వాటర్ ఉన్నది, మనం తీయాలనుకున్నాం బట్ తీయలేకపోయినా. సో లాస్ట్లో ఒకవేళ వీలైతే దాన్ని కూడా మనం షూట్ చేద్దాం. సో ఫైనల్గా అయితే మనమైతే సో చెప్పా కదా, నాకు వాటర్ అయితే చూపిస్తానని చెప్పా. సో ఇదేంటంటే కంప్లీట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, లైక్ అటు 1 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ ఉంటుంది, లైక్ 4 సైడ్స్. వాటర్ అయితే చాలా గ్రీన్ కలర్లో ఉంది అనుకుంటా. నాకు తెలిసి ఇది చాలా రోజులు అయిపోయింది, వాటర్ ఇట్లానే ఉండిపోయింది. యాక్చువల్గా అయితే నాకు ఇక్కడ ఉందని నాకైతే తెలియదు. సో నా ఫ్రెండ్ అయితే చెప్పింది. సో అందుకైతే వచ్చేసాను. సో బిల్డింగ్స్ ఇది స్పైస్ గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది చెప్పాలంటే ఇంకా చూడొచ్చు, లైక్ క్రౌడ్. ఫైనల్గా అయితే మనం అనుకున్న స్పేస్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే స్పైస్ గార్డెన్, సో వాటర్ అయితే చూసాము. అక్కడైతే పార్క్ ఉంది. సో డైరెక్ట్గా మనం ఆ పార్క్ నుంచి దీంట్లోకి ఎంటర్ అవచ్చు, దీని నుంచి పార్క్ వెళ్ళచ్చు. యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి ఇది డ్రైనేజ్ వాటర్ అనుకుంటా, లైక్ చాలా నుంచి స్టోర్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, లైక్ ఫిషెస్ ఉంటాయి, ఫ్రాగ్స్ ఉంటాయి, అలాంటివి మనం చూడొచ్చు అనమాట. ఏముంటాయో మనకు తెలియదు. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇదైతే చాలా డెప్త్ కూడా ఉంటుంది. బికాస్ ఏంటంటే చుట్టుపక్కల మొత్తం రాయల్ కటింగ్ ఏంటంటే అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. సో ఇక్కడ ఉంటే ఎలా ఉందంటే కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట లొకేషన్, లైక్ ఏదో ఒక ఫీలింగ్. సో ఎవరైనా లైక్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న, ప్రెషర్లో ఉన్నా ఇక్కడ వచ్చి చిల్ అవ్వచ్చు. మనం ఇప్పుడు అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే మొత్తం చీకటి అయిపోతుంది. సడన్గా అయితే నేను ఇంతకుముందు అయితే నేనైతే 6కి వచ్చా, 6 నుంచి ఇంతవరకే ఉన్నా. బట్ సడన్గా నేనైతే వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు వ్లాగ్ చేయాలంటే వ్లాగ్ చేస్తాను. సో అంత లోపల చీకటి అయిపోయింది. సో అయితే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ మనం అయితే మన కెమెరాతో ఇక్కడికి వచ్చి అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాం, మొత్తం పార్క్ అయితే చూపిస్తున్నాం. సో కొత్తగా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.